లా కలిసిపోయారు వాళ్ళు. ఎందుకంటే మీరు కనుక మాకు వ్యతిరేకంగా వస్తే ఇక ఈడీనో లేకపోతే ఐటీనో ఏదో కేసులేసి ఇంకా లోపలేస్తామన్న భయపెట్టేసి వాళ్ళను సర్దుబాటు చేసిరు. కాబట్టి ఈసారి బీఆర్ఎస్ నాయకులు కనీసం ఎంతమంది అందులో నుంచి పోయినా ఎవరు కూడా ఖండించే పరిస్థితి ఎప్పుడు రాబోతుంది అనుకోవచ్చు కాంగ్రెస్ సంబంధించి. రేపు సిసి సమావేశం జరుగుతా ఉంది. 99% రేపు క్లియర్ అయ్యే అవకాశం ఉంది. మా దగ్గర లేట్ కావడానికి ఏకైక కారణం ఏంటంటే పోటీ ఎక్కువ ఉంది. అధికార పార్టీ కాబట్టి పోటీ ఎక్కువగా ఉంది. మేము గెలవబోతా ఉన్నాం కాబట్టి నాకు సీటు కావాలని చాలా మంది లైన్ లో పోటీ ఎక్కువగా ఉంది అనుకుంటే మీ పార్టీలో పోటీ ఉందంటే పక్క పార్టీ నుంచి తీసుకొచ్చి వచ్చిన వాళ్ళకి ఎందుకు టికెట్స్ ఇస్తున్నారు మేడం? వాళ్ళు వచ్చి ఎక్కడైతే మేము ఖచ్చితంగా గెలవాలి, ఇంకా మా దగ్గర ఉన్న అభ్యర్థి కంటే మంచి అభ్యర్థి అని మేము ఆలోచన చేసామో తప్పకుండా ఇస్తాం. ప్రతి రాజకీయ పార్టీ ఆలోచన చేస్తుంది. ఇంతకుముందు బీఆర్ఎస్ వాళ్ళు కూడా మొత్తం అన్ని పార్టీల నుంచి తోలుకోరే కదండి వాళ్ళు 88 సీట్లు 100 సీట్లు అని లెక్కలు చెప్పింది. కాబట్టి రాజకీయ పార్టీ ఇతర పార్టీల నుంచి తీసుకోదు అని నేనేం అనట్లేదు. అన్ని పార్టీలు తీసుకుంటూనే కాంగ్రెస్ తీసుకుంది, బీజేపీ తీసుకుంది, బీఆర్ఎస్ కూడా తీసుకుంది. వాళ్ళు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ను తీసుకొని టికెట్ ఇవ్వలేదా అండి? కాబట్టి నేను ఏమంటున్నంటే ఎవరికి ఇచ్చిర్రు అనేది విషయం కాదు. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ 14-15 సీట్లు గెలవబోతా ఉంది కాబట్టి మాకు టికెట్ కావాలని అందరూ లైన్ లో ఉన్నారు. అదే విధంగా వారి గురించి మేము సమాచారం సేకరించడం కానీ లేకపోతే కులాల సమీకరణ కానీ లేదు అంటే వాళ్లకు ఎంత బలం ఉంది అనేది స్థానికంగా సర్వే చేయడం కానీ ఈ విషయాల మీద వాళ్ళని సర్దుబాటు చేయడానికి కొరకు మాకు కొంచెం టైం పట్టినమాట వాస్తవం. ఖచ్చితంగా రేపు సీసీలో మేము క్లియర్ చేయబోతా ఉన్నాం. క్లియర్ చేసిన తర్వాత 100% మేము ఫీల్డ్ లో ఉంటాం, ప్రజల దగ్గరికి వెళ్తాం. ప్రజలు మాతోటి ఉన్నారు, మేమేం తప్పు చేయలేదు. ఎందుకంటే బీఆర్ఎస్ ఖజానా ఖాళీ చేసింది కాబట్టి కొంచెం అటు ఇటుగా జరుగుతా ఉన్నమాట వాస్తవం. ప్రజలు కూడా అర్థం చేసుకుంటా ఉన్నారు. కాబట్టి బీఆర్ఎస్ బీజేపీ ఇంతకు ముందు ఏ సీట్లు అయితే ఉన్నాయో అవి కాంగ్రెస్ కు సమర్పించుకోవడానికే వాళ్ళు పోటీ చేస్తున్నారు తప్పితే వాళ్ళు కొత్తగా గెలుచుకోవడానికి కాదనేది స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాను. ఆశ గారు ఒక్క మాట మీరు అడిగారు, నేను అడగాల్సిన ప్రశ్న మనం మొదలు అడిగిన ప్రశ్నే. ఈ రెండు జాతీయ పార్టీల డొల్లతనం బయటపడుతుంది. వారు అన్నట్టు నర్సయ్య గౌడ్ గారు అన్నట్టు ఒక సీటు ప్రవీణ్ కుమార్ గారిది తీసుకొని ఇవ్వడం వేరు, కానీ ఈ బీఆర్ఎస్ నుంచి ఫిరాయించిన వాళ్ళకి రెండు పార్టీలు ఎందుకు పెద్దపీట వేస్తున్నాయని సమస్య. ఆ పార్టీల అసంతృప్తి గురించి వాళ్ళు మాట్లాడతలేరు. రెండు పార్టీలు 9 సీట్లు ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ సగం సీట్లు ఫిరాయింపుదారులకే ఇచ్చింది. బీజేపీ 17 లో 4-5 సీట్లు వాళ్ళు కూడా ఫిరాయింపు, అది బీఆర్ఎస్ నుంచి వచ్చిన వాళ్ళకి ఇచ్చారు కదా అని నేను అంటున్నాను. అంతే, దానికి సమాధానం వీళ్ళ డొల్లతనం బయటపడుతుంది. పార్టీ కార్యకర్తలు అసంతృప్తి ఉన్నది, పార్టీ కార్యకర్తలు తిరగబడుతున్నారు. కనుక ఇప్పటికైనా సరే మిగతా 8 సీట్లలోనైనా కాంగ్రెస్ పార్టీ మరి అదే ఫిరాయింపుదారులకు ఇస్తా, మీరు అన్నట్టు పక్క చూపులు చూస్తున్నారా అనే దానికి సమాధానం చెప్పాలి. శ్రీనివాస్ గారు మాట్లాడిన తర్వాత మాట్లాడతాం. చెప్పండి నర్సయ్య గౌడ్ గారు. మేడం నేను ఏమంటున్నా, మొదలే చెప్పాను నేను, ప్రతి పార్టీ కూడా ఇతర పార్టీల నుంచి క్యాండిడేట్స్ ను తీసుకుంటది ఎలక్షన్లలో. ఎందుకు తీసుకుంటది అంటే తన దగ్గర ఉన్నటువంటి అభ్యర్థి కంటే 1% మెరుగైన అభ్యర్థి దొరికినా కూడా వాళ్ళకి ఇచ్చే అవకాశం ఉంది. నేను అదే చెప్తాను, ఏ పార్టీ కూడా మినహాయింపు కాదు. బీఆర్ఎస్ పార్టీ ఒకరికే ఇచ్చింది అనేది ఇవాళ ఎవరు వచ్చే పరిస్థితి లేదు. మరి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఏం చూసి వెళ్ళిండో మనకు తెలియదు. కాబట్టి ఇవాళ మేము ఒక్కరికే ఇచ్చినాం కదా అని చెప్పుకుంటే అది చాలా పెద్ద పొరపాటు. ఇంతకు ముందు చేసిన పనులన్నీ అవే కదండి. మొత్తం చేశారని చెప్పి అదే నర్సయ్య గౌడ్ గారు ఆ రోజు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నేతల్ని బీఆర్ఎస్ తీసుకుంటే, అంటే అప్పట్లో ఉన్న టీఆర్ఎస్ తీసుకుంటే ఏ విధంగా మాట్లాడారో అందరికీ తెలిసిన విషయమే కదా. మరి ఇప్పుడు వాళ్ళు చేశారని చెప్పి మేము అదే చేస్తున్నామంటే ఎట్లా అనేది కదా ప్రశ్న. నేనేమంటున్నా మేడం, మేము గేట్లు ఎత్తడానికి ఏకైక కారణం ఒకటే. బీఆర్ఎస్ పార్టీలో ఉన్న కీలకమైన నేతలు గాని లేకపోతే బీజేపీలో ఉన్న కీలకమైన నేతలు గాని ఇద్దరు ఒకే మాట మాట్లాడిరు. ఏంటంటే ఇక 2 నెలల్లో పోతుంది, నెల 15 రోజులలో పోతుంది, 15 రోజులలో పోతుంది, ఈ ఎన్నికలలో పోతుంది, మేమే వస్తున్నాం. ఇక మరి మా లక్ష్మణ్ అయితే మరి ఏం ఆలోచించి చెప్పాడు, మేము వస్తున్నాం అంటే మరి ఎటు వస్తురో తెలియదు. కాబట్టి నేను ఏమంటున్నా, మీరు ఎంత దూరం వస్తారు, ఆయన పడగొడతాం అంటే మేము గేట్లు ఎత్తితే మొత్తం ఖాళీ అయింది. ఓకే, కానీ పార్టీని నమ్ముకొని ఉన్న వారిని పక్కన పెట్టి పక్క పార్టీల నుంచి వచ్చిన వారికి ప్రాధాన్యత ఇస్తే అంటే మీ పార్టీలో ఆ బలమైన నాయకులు లేరనే కదా. ఉన్నప్పటికీ కూడా మేము సర్దుబాటు చేసుకుంటా ఉన్నాం, వాళ్ళని ఒప్పిస్తా ఉన్నాం, మెప్పిస్తా ఉన్నాం. వాళ్లకు వేరొక పదవి కూడా, వేరొక అవకాశం ఉన్నటువంటి పదవులు కూడా ఇచ్చి మేము కలుపుకుంటా ఉన్నాం. ప్రజల కొరకు పార్టీ గెలవాలి, 14 సీట్లు గెలవాలి. తెలంగాణలో మరొక టాక్ నడుస్తుంది, మంత్రివర్గం పూర్తిగా చేయలేదు. ఏదైతే ఇంకా వలసవాదులు ఉన్నారు వారికి కొన్ని మంత్రివర్గంలో ప్లేసెస్ పక్కన పెట్టి ఉంచారు. ఇది ఆశ చూపి అవి తీసుకొని అంటే వాళ్ళని లాక్కునే ప్రయత్నాలు చేస్తుంది కాంగ్రెస్ అనే ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి.
వాస్తవా కాదని మీరు క్లారిటీ ఇవ్వండి ప్రజలకి. మేడం వ్యూహాత్మకంగా ఏ ప్రభుత్వమైనా ఒకేసారి మొత్తం ఫిలప్ చేయది. అవసరానికి ఎప్పుడు ఏ రకమైన సర్దుబాటు చేసుకోవాలో దాని కొరకు వేచి ఉండడానికి కొన్ని సీట్లు మనం పెట్టుకుంటాం. కాబట్టి ఎన్నికల తర్వాత కొంతమంది నాకు సీట్ రాలేదని అలిగిన వాళ్ళు ఉండొచ్చు, లేకపోతే సీనియర్ మోస్ట్ నాయకులు ఉండొచ్చు, ఆయనకు అన్యాయం జరగవచ్చు. అలాంటి వాళ్ళని కూడా చూసుకోవడానికి ఒక అవకాశం ఉండాలి కదా. తర్వాత కొంతమంది వాళ్ళకి మంత్రివర్గం ఇస్తారు, అసలు మీరు సీట్ ఇవ్వకుండా మంత్రివర్గంలో చోటు ఎట్లా వస్తుందని. నేను అట్లాంటి మంత్రివర్గంలో ఇప్పుడు ఆల్రెడీ ఎమ్మెల్యేలు ఉన్న వాళ్ళు, వాళ్ళకు సంబంధించిన అభ్యర్థులకు రాకపోతే వాళ్ళు కినుక వహించినప్పుడు, లేకపోతే వాళ్ళ పనితనం మంచిగా ఉన్నప్పుడు, వాళ్ళ సామాజిక వర్గాల వల్ల అది అవకాశాన్ని పూర్తి చేసే అవకాశం ఉన్నప్పుడు వాళ్ళకి చేయడానికి అవకాశం ఉంటుంది. దాని సందర్భాన్ని బట్టి అది ముఖ్యమంత్రి గారి ప్రెరోగేటివ్ కాబట్టి ఆయన ఎప్పుడు ఇవ్వాలి ఏం కథ అనేది ఆయన చూసుకుంటాడు. అంతేగాని ప్రతిపక్షాలు నువ్వు ఎందుకు ఇవ్వలేదు, నువ్వు ఇవ్వాలి, ఆయనకి ఎందుకు వేయలేదు, ఈయనకి ఎందుకు వేయలేదు అంటే చేసే అవకాశం లేదు కదా. అది ఏ ప్రభుత్వమైనా, కేసీఆర్ ఉన్నప్పుడైనా ఆయన ఏం 3 నెలలు 2 నెలలు ఒక్కటే ఉన్నాడండి, ఒక ముఖ్యమంత్రి గారే ఉన్నారు. ఇవ్వమంటే ఆయన కూడా చేయలేదు. కాబట్టి ఇప్పుడు మొన్న ఇది ప్రధానమంత్రి గారు కూడా కొన్ని ఖాళీలు పెట్టుకొని అవసరమైనప్పుడు కూడా నింపుకుంటూ వస్తా ఉన్నారు. అదంతా ఏంటంటే ఒక రాజకీయ పార్టీకి, ఒక ప్రభుత్వంలో ఉన్న పార్టీకి దానికి సందర్భానుసారంగా ఎప్పుడు ఫిలప్ చేయాలో అప్పుడు ఫిలప్ చేస్తారు తప్పితే మనం విమర్శించినంత మాత్రాన వాళ్ళు రేపు పొద్దుగాలని ఫిలప్ చేస్తారని నేనైతే అనుకోవడం లేదు. ఇక చివరగా నేను చెప్పేది ఏంటంటే బీఆర్ఎస్ బీజేపీ రెండు కలిసిపోయినాయి అనేది ప్రజలు మాట్లాడుకుంటున్నటువంటి విషయం. వీళ్ళిద్దరూ ఒకటైపోయి ఒకే మాటలో విమర్శిస్తా ఉన్నారు. ఓకే, ఇద్దరు పడిపోతుందని చెప్తా ఉన్నారు, ఇద్దరు మేము గెలుస్తామని చెప్తా ఉన్నారు. ఇద్దరు ఒక పార్టీ అయితే దారుణంగా డమ్మీ అభ్యర్థులనే ఫీల్డ్ చేస్తా ఉంది. అంటే బీజేపీ గెలవాలని బీఆర్ఎస్ డమ్మీ అభ్యర్థులను పెట్టుకున్నటువంటి సంఘటనలు కోకొల్లలు చూస్తా ఉన్నాం. దీన్ని ప్రజలు జీర్ణించుకోలేకపోతా ఉన్నారు. ఇప్పుడు హైదరాబాద్ మిత్రుడు లైవ్ లో కూడా ఉన్నాడు, గడ్డం యాదవ్ గారిని పెట్టారు. మరి అక్కడ ఒక సరైన వ్యక్తిని పెట్టవచ్చు కదా. లేదు అంటే ఇప్పుడు లేదంటే నేను చెప్తున్నా, ఇంకా అట్లా కాదు, అట్లా మాట్లాడకూడదు. కానీ లైవ్ లో ఉన్నప్పుడు అట్లా మాట్లాడతారు. కానీ ఒక నిమిషం అయితే బీఆర్ఎస్ అభ్యర్థులు దాదాపుగా నేను చెప్తున్నా, మళ్ళీ కూడా మన డిబేట్ లో మనం నలుగురు మేము కూర్చుంటాం ఖచ్చితంగా. హైదరాబాద్ సీట్ మీరు ఎవరికి ఇస్తారని కూడా ఒక ప్రశ్నే కదా. హైదరాబాద్ సీట్ కాంగ్రెస్ ఎవరికి ఇస్తున్నది కూడా ఒక ప్రశ్నే కదా. నేను ఏమంటున్నా మేడం, మేము డమ్మీ అభ్యర్థులను పెట్టి మేము అధికారంలో ఉన్నాం, మేము గెలవడానికి ఫైట్ చేస్తున్నాం. డమ్మీ ఎవరైనా ఓడిపోవడానికి ఎందుకు ప్రయత్నిస్తారనేది కదా శ్రీనివాస్ గౌడ్ గారు మనం చెప్పేది. ఏదైనప్పటికీ కూడా ఓడిపోవాలని చెప్పి అంత ఖర్చు పెట్టి ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయనుకోవచ్చా ఎవరైనా? ఇంకొక కారణం కూడా చెప్తాం మేడం, ఇలా చేయడానికి బీఆర్ఎస్ ఉన్నటువంటి తప్పనిసరి పరిస్థితి ఏంటంటే ఈసారి బీఆర్ఎస్ లో ఉన్న నాయకులు ఒట్టిగానే పోయి బీజేపీలో చేరుతారని నేనైతే అనుకోవడం లేదు. వీళ్ళు కావాలని, అంటే ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు నాయుడు ఓడిపోగానే ఈ మిగతా రాజ్యసభ సభ్యులను బీజేపీలో చేర్చినట్టు ఇక్కడ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూడా నాయన మీరు ఓన్లీ అక్కడ ఏం జరుగుతుందో నాకు చెప్పురి, నా మీద ఎక్కువ తక్కువ కేసులు కాకుండా చూడని, మేము గెలిచేయలేదు సర్చ్ చేయలేదు, ఎట్లయినా ఓడిపోతామని నర్సయ్యగౌడ్ గారు. ఇంతకు ముందు అయితే మీరు ఒక మాట చెప్పున్నారు, ఐ థింక్ రవికుమార్ గారి దగ్గర కూడా నేను క్లారిటీ తీసుకుంటాను. కాకపోతే మీరు చెప్పున్నారు హైదరాబాద్ లో క్యాండిడేట్ ని ఉన్నారు కాబట్టి, అంటే మాధవీలత స్ట్రాంగ్ క్యాండిడేట్ కాబట్టి ఇలా పెట్టారంటారు, లేకపోతే ఏంటి మీ యొక్క ఒపీనియన్ అంటే అర్థం కాలేదు. మాధవీలత స్ట్రాంగ్ క్యాండిడేట్ అని మీరు అనుకుంటే నేను చేయగలను. మీరు చెప్పిన దాంట్లో అర్థం ఏంటి అని, ఎవరైతే కావాలి ఒకరు బలంగా ఉన్నప్పుడు ఇంకొకరిని తక్కువించి పెడుతున్నారని చెప్పింది మీరు ఒక్క మాటే, మీరు ఇప్పుడు లైవ్ లో చెప్పినటువంటి మాటే. మీరు హైదరాబాద్ గురించి అడిగారు కాబట్టి నేను హైదరాబాద్ గురించి చెప్తాను. మీరు బాగా గుర్తుపెట్టుకో, మీరు హైదరాబాద్ గురించే మాట్లాడున్నారు. మీరు ఎగ్జాంపుల్ చెప్పిందే హైదరాబాద్ గురించి చెప్పున్నారు. బీజేపీ బీఆర్ఎస్ రెండు పార్టీలు లోపాయకారంగా రెండు తర్జనా పడి ఏ అభ్యర్థులను ఎక్కడెక్కడ పెట్టాలో డిసైడ్ చేసుకుని బలమైన అభ్యర్థులు ఉన్న చోటు ఇది అని చెప్తున్నారు. దాన్ని బట్టి మీరు చెప్తున్న దానికి నేను ఆన్సర్ అడుగుతూ ఉన్నా. హైదరాబాద్ గురించే చెప్తున్నా నేను. హైదరాబాద్ లో మాధవీలత గారు స్ట్రాంగ్ క్యాండిడేట్ అని అనుకుంటే నేను చెప్పగలిగేది ఏం లేదు. హైదరాబాద్ లో అసదుద్దీన్ ఓవైసీ గారిని గెలిపించడమే ఏకైక లక్ష్యంగా బీజేపీ పనిచేస్తుంది. కారణం ఒకటే, అసదుద్దీన్ ఓవైసీ గురించి మాత్రమే ఇద్దరు చేస్తున్నారంటారు. అసదుద్దీన్ ఓవైసీ గారు గెలిస్తేనే బీజేపీకి లాభము. అసదుద్దీన్ ఓవైసీ గారు కనుక ఓడిపోతే బీజేపీ దేశవ్యాప్తంగా చాలా నష్టపోతుంది. కాబట్టి కలరింగ్ ఇస్తారు అంతే, మేము స్ట్రాంగ్ క్యాండిడేట్ ను పెట్టామని. ఎందుకంటే బీజేపీని అసదుద్దీన్ విమర్శిస్తారు, అసదుద్దీన్ బీజేపీ విమర్శిస్తుంది. ఈ రెండు నడవకపోతే బీజేపీకి అసలు ప్రాణమే లేదు. బట్ బీజేపీ అసదుద్దీన్ ఓవైసీ గారిని ఓడించడానికి క్యాండిడేట్ ను పెట్టిరని అనుకోవడం పెద్ద పొరపాటు.
కాబట్టి అసదుద్దీన్ ఓవైసీ గారి మీద ఫైట్ చేసే ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ మాత్రమే. మీరు చూడండి రిజల్ట్ ఎట్లా ఉంటుందో. దీని గురించి క్లారిటీ రవికుమార్ గారు ఇస్తారేమో. ఏంటి రవికుమార్ గారు, కేవలం అసదుద్దీన్ గెలిపించడం కోసమే అని నుంచోబెట్టారు మాధవీలతని, ఏకైక టఫ్ ఫైట్ ఇచ్చేది మేమే అంటున్నారు. అసదుద్దీన్ ఓవైసీని గెలిపించడానికి కాదు, అసదుద్దీన్ ఓవైసీని ఫస్ట్ టైం ఓడగొట్టబోతున్నాం. ఇది మీరు చూడబోతున్నారు. ఓడగొట్టడానికి కావలసినటువంటి అన్ని క్వాలిటీస్, అన్ని రకాలైనటువంటి సోర్సెస్ మాధవీలత దగ్గర ఉన్నాయి, మా దగ్గర కూడా ఉన్నాయి, పార్టీ తరఫున కూడా ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా ఈసారి అసదుద్దీన్ ఓవైసీ ఓటమిని మనం చూడబోతున్నాం. ఇది మొట్టమొదటిది. రెండవ విషయము, ఇప్పుడు మాధవీలత గారు అంత వీకా లేకపోతే స్ట్రాంగ్, మీరు అన్నట్టేమో స్ట్రాంగ్, ఆయన అన్నట్టేమో వీక్, అందుకే శ్రీనివాస్ యాదవ్ ని పైన పెట్టారు ఏదేదో అంటున్నారు. శ్రీనివాస్ యాదవ్ పైన పెట్టడం, శ్రీనివాస్ యాదవ్ అక్కడ పెట్టడం వల్ల డమ్మీ క్యాండిడేట్ అని అర్థం వచ్చినట్టుగా స్ట్రాంగ్ గా నేను చెప్పలేదండి. ఆయన చెప్పిన దాన్ని బట్టి స్ట్రాంగ్ గా అని చెప్పి నేను క్వశ్చన్ చేస్తున్నాను తప్ప నేను ఏ ఒక్క క్యాండిడేట్ ని స్ట్రాంగ్ వీక్ అని చెప్పి నేను చెప్పలేదు. ఏం కాదు, శ్రీనివాస్ మన గౌడ్ గారు ఏమంటున్నారంటే బీజేపీని గెలిపించడానికి బీఆర్ఎస్ డమ్మీ క్యాండిడేట్ ని పెడుతుంది, దానికి ఉదాహరణగా హైదరాబాద్ ఎంపీ క్యాండిడేట్ అన్నట్టుగా మాట్లాడారు ఆయన. అట్లా అర్థం వచ్చేట్టుగా మాట్లాడారు కాబట్టి నేను చెప్తున్నా. అట్లా ఏం లేదు. మాధవీలత గారు మాకు చాలా స్ట్రాంగ్ క్యాండిడేట్, మా యొక్క ఓట్లు చీల్చడానికి శ్రీనివాస్ యాదవ్ గారిని పెట్టట్టుంది అక్కడ. మీరు ఇదొక దీన్ని అర్థం చేసుకుంటే క్లియర్ గా అర్థం అవుతుంది. గౌడ్ గారికి నేను వివరించదలుచుకున్నా. మాధవీలత గారు ఖచ్చితంగా గెలుస్తుంది, గెలిచే అవకాశం ఉంది కదా. అప్పుడు హిందువుల ఓటు చీలగొట్టాలని చెప్పేసి శ్రీనివాస్ యాదవ్ గారికి టికెట్ ఇచ్చారు. శ్రీనివాస్ యాదవ్ గారికి టికెట్ ఇవ్వడం వల్ల ఏమవుతుంది, హిందువుల ఓటు చీలిపోయి మాధవీలత గారిని ఓడగొట్టవచ్చు, అందులో బీజేపీ అభ్యర్థిని ఓడగొట్టవచ్చు, తద్వారా వాళ్ళ మిత్రపక్షమైనటువంటి ఫ్రెండ్లీ పార్టీ అయినటువంటి ఎంఐఎం ని గెలిపించవచ్చు అనే ఒక స్ట్రాటజీతో బీఆర్ఎస్ క్యాండిడేట్ పెట్టింది. ఇది మీరు అర్థం చేసుకోకుండా బీఆర్ఎస్ డమ్మీ క్యాండిడేట్ పెట్టింది బీజేపీని గెలిపించడానికి అన్నట్టుగా మాట్లాడుతున్నారు. అది కరెక్ట్ కాదు, తప్పదు. మీరు ఎవరు చిన్నపిల్లగాని అడగబట్టి చెప్తారు ఆ విషయం. అందుకే నేను ఏమంటున్నా, బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ ఎప్పటికీ ఒకటి కావు. బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ ఒకటైతే దాదాపు 8-9 సీట్లలో డైరెక్ట్ ఫైట్ మా యొక్క ముఖ్యమైన అభ్యర్థులను ఓడగొట్టింది బీఆర్ఎస్ పార్టీ. మేము కూడా వాళ్ళ యొక్క ముఖ్యమైన అభ్యర్థులను మేము ఓడగొట్టాం మొన్న అసెంబ్లీ ఎలక్షన్ లో చెప్తున్నాను. అంతేకాదు, ఒకవేళ డైరెక్ట్ మేము బీఆర్ఎస్ బీజేపీ ఒకటైతే బీఆర్ఎస్ ఎంపీలను, సిట్టింగ్ ఎంపీలను తీసుకొని మేము టికెట్ ఇస్తామండి. బీఆర్ఎస్ లో ఉన్నటువంటి పార్టీ నుంచి బీఆర్ఎస్ పార్టీలో ముఖ్యంగా వాళ్ళ యొక్క ముఖ్యమైన సీట్లు ఒకటి మన జైరాబాద్ కావచ్చు, నగర్ కర్నూలు కావచ్చు, అటువంటి సీట్లలో వాళ్ళకు సిట్టింగ్ ఎంపీలను తీసుకొని మేమేదో టికెట్లు ఇస్తాం. మేమిద్దరం ఒకటైతే మేము వాళ్ళకి ఇచ్చేసి మేమేదో డమ్మీ క్యాండిడేట్ మీకు పెడతాం కదా. బీఆర్ఎస్ బీజేపీ ఎప్పటికీ ఒక్కటి కాదు. బీఆర్ఎస్ ని ఈ రాష్ట్రంలో గద్దె దిగేటట్టు చేసిందే బీజేపీ పార్టీ. దాంట్లో లాభం పొందింది. వెనక నుంచి వచ్చేసి రైట్ ఇండికేటర్ వేసేసి లెఫ్ట్ పోయినట్టు కాంగ్రెస్ పార్టీ వచ్చి అధికారం పొందింది. కానీ లేకపోతే రైట్ కు వచ్చేది, మాకు అధికారం వచ్చేది. మేము పోట్లాడింది, మీరు కాదు పోట్లాడింది. బీఆర్ఎస్ పార్టీ పైన పోట్లాడింది మేము. బీఆర్ఎస్ పార్టీని గద్దె దిగేటట్టు చేసింది మేము. బీజేపీ పార్టీ ఎప్పటికీ కూడా బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ ఒకటి కాదు. అదే విధంగా బీఆర్ఎస్ నాయకులు కూడా కొంతమంది విన్నా ఈ మధ్యలో కాంగ్రెస్ బీజేపీ రెండు కలిసి ఈ రాష్ట్రంలో ఏదో చేస్తున్నాయని చెప్పేసి. కాంగ్రెస్ పార్టీ మాకు బద్ధ శత్రువు, దేశం మొత్తం మీద బద్ధ శత్రువు. కాంగ్రెస్ పార్టీ ఎక్కడైనా ఏ రాష్ట్రంలో ఉందంటే కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టిందే మేము. కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తుంది ఈ దేశంలో మేము ఒకటే. కాంగ్రెస్ పార్టీకి అనేకమైనటువంటి చిన్న చితక పార్టీలు, ప్రాంతీయ పార్టీలు సపోర్ట్ చేసి కాంగ్రెస్ పార్టీని నిల్చోబెట్టాలని చూస్తున్నాయి, కానీ వాళ్ళు నిలబడలేకపోతున్నారు. కాంగ్రెస్ పార్టీ ఓడిపోబోతుంది. ఆ కాంగ్రెస్ పార్టీని ఇప్పుడు టీఎంసీ లాంటి, ఎస్పీ లాంటి, డిఎంకే లాంటి పార్టీలు నిల్చోబెట్టాలా, జాకీలు బట్టి నిల్చోబెట్టాలన్నా కూడా కాంగ్రెస్ పార్టీ నిల్చునే పరిస్థితిలో లేదని తెలుసుకొని ఇప్పుడు టీఎంసీ పార్టీ లాంటి పార్టీలు కూడా సెపరేట్ అవుతున్నాయి, వెళ్ళిపోతున్నాయి వాళ్ళ కూటమిలో నుంచి. ఇక్కడ గెలుస్తాంటే ఒక తెలంగాణ ఎవరెవరితో పొత్తుల్లో ఉన్నా, ఎవరెవరి కోసం ఫైట్ చేస్తున్నా, ఎవరు ఈ విధంగా ఉన్నారనేది మాట్లాడదాం, చర్చిద్దాం రవికుమార్ గారు. దానికంటే ముందు